కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకడ్డోన హైవే పైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆహ్, సుమారుగా 8 మంది మృత్యువాత పడ్డారు. 21 మందితో వెళ్తున్నట్టు బొలెరో వాహనం సుమారు 4 గంటల నుంచి 4:30 ఆ ప్రాంతంలో తెల్లవారుజామున జరిగినటువంటి ప్రమాదంలో ఒకసారిగా ఆహ్, ట్ర లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 11, 15 మందికి పైగా గాయపడినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి వెంటనే స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా మంత్రి భరత్ గుప్తాతో పాటు కర్నూలు జిల్లా కలెక్టర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కి కర్నూలు తీసుకొచ్చారో, క్షతగాత్రులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కి తీసుకొచ్చి వైద్యం అందిస్తా ఉన్నారు. వైద్యులతో ఇప్పటికే మాట్లాడడం జరిగింది. భరత్ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. ఇక్కడ గాయపడ్డ వారందరికీ కూడా ఎలాంటి వైద్యం నిర్లక్ష్యంగా అందించకుండా జాగ్రత్త పడాలి అనేసి డాక్టర్లను హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందినటువంటి వాళ్ళలో చూసుకుంటే 8 మంది ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా కర్ణాటక కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరుకు సంబంధించినటువంటి గ్రామస్తులు సుమారుగా వీరంతా కూడా శ్రీ మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు బయలుదేరి వస్తున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో మరో 10-15 నిమిషాల్లో మంత్రాలయం చేరుకోబోతున్నారనే సమయంలో ఒకసారిగా ఈ ప్రమాదం వాళ్ళ జీవితాలని చిదివేసింది, అంధకారం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తాము. ప్రమాదాలు ఇటీవల కాలంలో మన నందికొట్కు ఇక్కడ చిన్న టేకుడు దగ్గర జరిగినటువంటి ప్రమాదంలో సుమారుగా ఈ 19 మంది మృత్యు సజీవ దహనమైనటువంటి బస్సు ప్రమాదం మొదలుకొని వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతాము. అయితే బ్లాక్ స్పాట్స్ ను గుర్తిస్తాము, ప్రమాదాలు జరగకుండా చూస్తామని చెప్పేసి భరత్ గుప్తా స్పష్టంగా ప్రకటించిన పరిస్థితి. కాసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ సిరి కూడా ఈ హాస్పిటల్కి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకున్నారు. వైద్యం పూర్తి స్థాయిలో అందించాలి, ఎక్కడ నిర్లక్ష్యం వహించరాదనేసి డాక్టర్లను అదేవిధంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ను హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఈ ప్రమాదం ఒక్కసారిగా 21 కుటుంబాలు అంటే 21 మందితో వెళ్ళేటువంటి ఈ కారు ఏదైతే ఆ బొలెరో వాహనం ఏదైతే ఉందో ఎక్కువ మందికి వెళ్ళాలి, వచ్చే తక్కువ ఖర్చుతో పోవాలనేటువంటి ఉద్దేశంతో వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మృత్యువాత పడడము, ఆ కుటుంబాల తీవ్ర విషాదాన్ని మిగిల్చినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా వస్తుంది. అయితే సంఘటనా స్థలానికి ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా కాసేపటి క్రితమే అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగినటువంటి ప్రమాదాన్ని అంచనా వేస్తూ ఏం జరిగిందనేటువంటి అంశం మీద పోలీసులు కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మొత్తంగా ఈ ప్రమాదంలో మృతులకు అంటే ఎవరైతే మరణించినటువంటి క్షతగాత్రులతో పాటు ఆహ్, కో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు 8 మంది. ఒకటి అమృత, తేజస్విని, ధన్య, దీపిక, దీక్షిత, ప్రతాపు, కుమార, యశోద అనేటువంటి వాళ్ళు ఈ ప్రమాదంలో వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే గాయపడిన వారందరినీ కూడా స్థానికంగా ఒకవైపు ఎమ్మునూరుతో పాటు మరోవైపు మెరుగైనటువంటి వైద్య సేవలు అందించేందుకు కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కి తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రమాదం సంబంధించినటువంటి ఘటన మీద రాష్ట్ర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలాన్ని ఇక్కడ క్షతగాత్రులను పరామర్శించినటువంటి పరిస్థితి అయితే మనకు తాజాగా కనిపిస్తుంది. అయితే ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో అంటే రాబోయేటువంటి కాలంలో భవిష్యత్తులో ఆ బ్లాక్ స్పాట్‌ను గుర్తిస్తాం. ప్రమాదాలు జరగకుండా చూస్తామని చెప్పేసి మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. కర్ణాటకకు సంబంధించినటువంటి వాళ్ళు చిక్మంగళూరుకు సంబంధించినటువంటి బాధితులంతా కూడా ప్రమాదంలో ఎవరైతే గాయపడ్డారో, ఎవరైతే మరణించారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకు అప్పజెప్పేందుకు వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో కనిపిస్తా ఉంది. విడుదల చంద్రశేఖర్‌తో హుస్సేన్, ఆర్టీవీ కర్నూలు.